వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. నేను సుమలత. కాజీపేట మండలం కొమ్మలూరు గ్రామానికి చెందిన వైకాపా నాయకులు పుత్తా భాస్కర్ రెడ్డి వారి అనుచర వర్గం తేదేపాలో పుట్ట సుధాకర్ యాదవ్ సమక్షంలో చేరిక. కాజీపేట మండలం కొమ్మలూరు గ్రామానికి చెందిన పుత్తా భాస్కర్ రెడ్డి, ఎల్లారెడ్డి, చెప్పల్ రెడ్డి, రాజారెడ్డి, కాసిం ఫీరా, గోపీనాథ్ రెడ్డి, శేఖర్ రెడ్డి, షరీఫ్, పుత్తా రమణారెడ్డి, పోతుల శ్రీనివాసులు రెడ్డి, సందీప్ కుమార్ రెడ్డి, పాలగిరి, భీమారెడ్డి తదితరులు 60 కుటుంబాల వారు మైదుకూరు టీడీపీ ఇన్ఛార్జి పుట్ట సుధాకర్ యాదవ్ సమక్షంలో తేదేపాల్లో భారీగా చేరడం జరిగింది. ఈ సందర్భంగా పుట్ట సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ, నన్ను నమ్మిన కార్యకర్తలకు అన్ని విధాల ఆదుకుంటారని, వారికి ఏ కష్టం వచ్చినా నేను చూసుకుంటానని, అందరూ కలిసి వస్తే ఎన్నికల్లో నా గెలుపు కోసం కృషి చేయాలని, నేను 2 సార్లు ఓడిపోయినా ఈసారి నాకు ఒక విషయం అండి అభివృద్ధి చేసి చూపిస్తా నియోజకవర్గాన్ని అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు తిప్పిరెడ్డి లక్ష్మారెడ్డి, జనసేన ఇన్ఛార్జి పందంటి మల్హోత్రా, ఏటూరు చంద్రారెడ్డి, భాస్కర్ రెడ్డి, అన్నవరం సుధాకర్ రెడ్డి, హరినాథ్ రెడ్డి, వీరయ్య, ఫరూక్, సుబ్బయ్య తదితరులు తేదేపా నేతలు, కార్యకర్తలు, నాయకులు భారీగా కలిసింది. ప్లస్ అందరూ మీలో కూడా ఐక్యత వచ్చింది. అదే రకంగా ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన పని కూడా విపరీతంగా దోచుకోవడం కానీ అభివృద్ధి అనేది ఎక్కడ లేదు. ఈ అరాచకాలు కూడా అందరూ తెలిసిపోయింది. ప్రజల్లో కూడా చాలా వ్యతిరేకత ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఆ ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను మన సైడ్కి మళ్ళించుకోవాలి. మనం వాళ్ళ కాడ చెప్పి మనం ఓట్లు అడిగేదాని బాధ్యత మీరందరూ తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, నేను 2 సార్లు ఈ రాజకీయంలో వచ్చిన తర్వాత 2014లో ఒకసారి ఓడిపోయినా, 2019లో ఓడిపోయినా. అయినా ఓడిపోయినా కూడా నేను భయపడలే. ఎందుకంటే నేను కష్టాన్ని నమ్ముకొని వచ్చినటువంటి వ్యక్తిని. ఏదో ఆశించి రాలే, ఏదో కష్టపడితే ఫలితం గురించి ఆశించను. మనం చేసే పని ఎప్పుడు ఫలితం కష్టపడతా ఉండాలా, ఫలితం ఆటోమేటిక్ వస్తుంది. మాట మీద నిజాయితీ ఉండాలా. ఎప్పుడైనా మోసానికి పోకూడదు, ఎవరే కానీ నమ్మక ద్రోహం అనేది చేయకూడదు. ఖచ్చితంగా మాట మీద నమ్మకంగా మీకోసం నేను సాయశక్తుల కృషి చేస్తా. ఎప్పుడైనా నాకేమి నా ఒకటే ఆశయము, ప్రజలు బాగుండాలా, నియోజకవర్గం అభివృద్ధి కావాలా, ఏ ఊర్లో చూసినా మంచి పని చేసి చెప్పాలా. మొన్న చెమ్మలపల్లి పోతే ఆ ఊళ్ళో చెప్తారు, ఊళ్ళో మనం క్యాన్వాస్ తిరుగుతుంటే అన్ని మన రోడ్లు వేసిన రోడ్లే చెప్తారు వాళ్ళు. అంటే అదే రకంగా ప్రతి ఊళ్ళో కూడా అధికారం ఉన్నప్పుడు కూడా ఊళ్ళో ఉన్నటువంటి నాయకులు కూడా పని చేయించుకోవాలా. ఏదో మా పని జరగదు ఇంట్లో ఉంటే కాదు, వాళ్ళు వచ్చి ఈ పని కావాలని చెప్పి నాయకుల దగ్గర పని చేయించుకుంటే పని అవుతుంది. నేను కూడా ఊరుకుంటే కాదు, చంద్రబాబు దగ్గర పోయి మా నియోజకవర్గానికి ఇవన్నీ కావాలి. ఎందుకంటే ఈ పర్యటన కట్టాలంటే సుమారు 40 కోట్ల దాకా అవుతుంది. ఖచ్చితంగా శాంక్షన్ చేయించుకోవాలా. అదే రకంగా మన రాజుల ఆనకట్ట ఏదో కట్టేయాలనుకుంటున్నా, దానికి డబ్బులు కావాలి. ఇవన్నీ నేను అక్కడ ప్రయత్నం చేస్తేనే వస్తుంది, నేను తీరు కూర్చుంటే రావు. అదే రకంగా లాస్ట్ 2014 2019లో కూడా సుమారు 950 కోట్లు నిధులు తీసుకొచ్చిన. అది మీకు అందరూ తెలిసిన విషయమే. ఖచ్చితంగా ఈసారి కూడా ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చేది మందే. ఇవన్నీ అభివృద్ధి బాటలో తీసుకుపోవాలని చెప్పి అనుకుంటున్నా. దానికి అందరూ మీరు సహకరించాలా. మేము 2 సార్లు ఓడిపోయినా ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఇంత అద్భుతంగా ఇంత టైం అయినా కూడా ఇంత వెయిట్ చేసి మీరు ఉన్నందుకు మిమ్మల్ని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా భాస్కర్ రెడ్డి వాళ్ళ అనుచరులందరూ మన పార్టీ చెందిన వరకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మన ఆశయము ఎనికిది ఏం జరిగింది కాదు అవసరం లే, మనకు ఈ రోజు ఏం చేస్తాం అనేది మనకు అవసరం. ఖచ్చితంగా మనందరం ముందు చూపుతూ మనం ముందుకు పోదాం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు మీకందరికీ కూడా చాలా సంతోషకర విషయం. కొమ్మలూరులో నాకు ఖచ్చితంగా మెజారిటీ వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నా. ఆ ఫలితంగా మీరందరూ కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.